హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సోనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మాకు బస్కర్ ఫెస్టివల్ ఆర్ నేతల్లే అంటారనమాట. ఇక్కడ మనం డౌన్ టౌన్ డాట్మౌత్ వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ జరుగుతుంది, రైడ్స్ ఉన్నాయి, ఫుడ్, నెక్స్ట్ గేమ్స్ అవి చాలా ఉంటుంది. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. మేమైతే ఈవినింగ్ టైం వచ్చామన్నమాట. మార్నింగ్ అయితే వెదర్ అస్సలు బాగోలేదు, ఫుల్ రెయిన్. ఇంకా బయటికి వెళ్ళడానికి అయితే అస్సలు అవ్వలేదు. కానీ మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు తీసుకెళ్దామనేసి ఈవినింగ్ అయితే వెదర్ చాలా బాగుంది, అందుకని మేము బయటకు అయితే వచ్చాము. అలాగే ఇక్కడ పోలీసులు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇలాగ పోలీసులు అయితే తప్పనిసరిగా ఉంటారు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. అలాగే ఇది ఫెస్టివల్ అని చెప్పాను కదా, ఇక్కడ చాలా మంది ఉంటారు, ఎవరు ఎలాగుంటారో తెలియదు కదా, అందుకని పోలీసులు అయితే ప్రతి ఈవెంట్ దగ్గర ఇలా జరిగినప్పుడు అయితే ఉంటారు. మా అత్తయ్య వాళ్ళు రావడం ఫస్ట్ టైం కదా, అలా అయితే ప్రతి గేమ్ని అలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అక్కడ బలూన్ గేమ్ అవుతుంది కదా, అక్కడ చూస్తున్నారు అనమాట. అలాగే మా మామయ్యకి చెప్తుంది మ్యాగీ ఆ గేమ్ ఎలా ఆడతారు ఏంటనేది. ఇక్కడ వాటర్ గన్ గేమ్ ఉంది కదా, చాలా బాగుంటుంది, పిల్లలతో పాటు మనం కూడా ఆడవచ్చు. ఆ గేమ్ అయితే మొత్తం అది ఇక్కడ గన్నలా ఉంది కదా, గన్నతో వాటర్ అయితే షూట్ చేయాలి. గేమ్ ఆడినంతసేపు ఒక 1 minute అలా ఉంటుంది, కానీ చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే మనం తొందరగా షూట్ చేస్తే ఆ పైపులోగా వాటర్ ఫిల్ అవ్వాలన్నమాట. అలా ఎవరిది ఫిల్ అయితే ఫస్ట్ వాళ్ళు విన్ అవుతారు. ఇలా ఇక్కడ మ్యాగీ జయ ఆడారు, కానీ అక్కడైతే వీడియో క్యాప్చర్ చేసినప్పుడు అయితే నేను దగ్గరలో లేను. అలాగే ఇక్కడ చూసారా, మొత్తం ఈ ఇయర్ చాలా బాగుందన్నమాట. మొత్తం ఫస్ట్ నుంచి ఇక్కడ ఈ ఎండ వరకు అలాగా సైడ్ మొత్తం గేమ్స్ పెట్టారు, చాలా గేమ్స్ పెట్టారు. పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది గేమ్ ఆడడానికి. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు ఈ గేమ్స్. ఇప్పుడు గేమ్స్ అయిపోయాయి కదా, రైట్ సైడ్ వచ్చేసాము. ఇక్కడ చూసారా హార్స్ రైడ్, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అలౌడ్ ఉంటుంది నుంచోడానికి వాళ్ళ పక్కన. అలాగే ఇక్కడ జీరో గ్రావిటీ చూసారా, ఇదైతే చాలా స్కేరీగా ఉంటుంది, కానీ మా లిఖిత్ వెళ్ళాడు కానీ నా దగ్గర వీడియో అయితే మిస్ అయింది. అలాగే చూసారా, అమ్మ బాబాయ్, ఇవి చూడటానికి అయితే చాలా డేంజర్గా భయంగా కూడా ఉన్నాయి. అలా తిప్పుతూ మళ్ళీ పీపుల్స్ని అయితే ఆపోజిట్ డైరెక్షన్లోకి తిప్పేస్తుంది, అలా పడితే అలా తిప్పేస్తుంది. చూడటానికి అయితే మన కళ్ళు తిరుగుతున్న పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలీదు. అలాగే ఇక్కడ ట్రైన్ చూస్తున్నారు కదా, అదైతే ఇందులో కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వెళ్ళవచ్చు. చూసారా, మా మరిది మా పిల్లలు వెళ్ళారు. ఈ రైడ్ అయితే మామూలు క్రేజీగా లేదు, చూస్తేనే తెలుస్తుంది అది ఎంత భయంగా ఉందో. మా మ్యాగీ వాళ్ళు వెళ్ళారు, మా మ్యాగీ కాసేపటికైతే ఎలా ఉందంటే ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే, వేసుకో. ఇప్పుడైతే ఇది హిమాలయస్ రైడ్ అంటారు. ఇక్కడైతే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా అంతా. అలాగే ఇక్కడ మా మామయ్య మా పిల్లలు అయితే వెళ్ళారు. మా అత్తయ్య అయితే ధైర్యం చేయలేదు, కానీ మా మామయ్య అయితే బాగా బ్రేవ్గా వెళ్ళారు. అలాగే ఇక్కడ ఫస్ట్ అయితే స్లోగా తిరుగుతుంది, కానీ తర్వాత అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మేము అందరూ నవ్వుతున్నాం కదా, వాళ్ళు ఫస్ట్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు, కానీ అది ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ మా బాబుని చూస్తున్నాం మేము, ఆడైతే బాగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. మేము అంతా వాళ్ళు చూసి అయితే నవ్వుకుంటున్నాం. ఇంతవరకు అయితే మా అత్తయ్య ఏ రైడ్ ఎక్కలేదు, చూసారు కదా, అన్నీ స్కేరీగా ఉన్నాయి. అయితే ఇది కూడా మా అత్తయ్య అయితే భయపడ్డారు. అయితే మా హస్బెండ్ చెప్పారనమాట, అమ్మ ఇందులో ఏముండదు, జస్ట్ మనం కూర్చోవడమే, ఇంకా అక్కడ ఏమి ఉండదు, బాగానే ఉంటుంది అంటే. ఫస్ట్ భయపడ్డారు, కానీ అలాగా ఇద్దరు వెళ్ళారు. తర్వాత మా అత్తయ్య అయితే హ్యాపీగా బాగానే హాయ్ చెప్తున్నారు. తర్వాత వచ్చాక అడిగా అనమాట, ఎలా ఉంది అత్తయ్య అంటే, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ అయితే భయపడ్డారు కదా, మనం భయపడి అది మళ్ళీ బాగా అయినప్పుడు అయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా హస్బెండ్ కూడా ఇది నైస్ మూమెంట్ అనమాట, తనైతే చాలా హ్యాపీగా ఉన్నారు మా హస్బెండ్ కూడా.
ఇప్పుడైతే ఇది సెకండ్ డే. ఫస్ట్ డే అయితే ఇక్కడ డార్ట్మౌత్లో స్పెండ్ చేస్తాము. సెకండ్ డే హాలిఫాక్స్ వెళ్దామనేసి అయితే అందరమే వచ్చాము. అలాగే ఇక్కడ హాలిఫాక్స్ వెళ్ళడానికి కారు పైన వెళ్ళొచ్చు, అలాగే ఫెర్రీ పైన వెళ్ళొచ్చు. అయితే అత్తయ్యలు వచ్చారు కదా, వాళ్ళు అయితే తీసుకువెళ్దాం ఫెర్రీ మీద అనేసి మళ్ళీ డౌన్ టౌన్ డార్ట్మౌత్ అయితే వచ్చాము. అలాగే ఈ రోజు కూడా కొన్ని షోస్ జరుగుతున్నాయి. ఇక్కడైతే మేము వచ్చినప్పుడే చూసాం చాలా మంది కూర్చున్నారు అనేసి మేము వెళ్తే ఇక్కడ ఒక అతనైతే షో చేస్తున్నారు. ఇతనైతే ఒకరే చేస్తున్నారు. అలాగే కొంతమంది ఆడియన్స్ నుంచి అయితే తను కొంతమందిని పిక్ చేసుకున్నారు. అందులో అయితే మా మరిదిని కూడా పిక్ చేసుకున్నారు. వాళ్ళందరి చేత షో చేయించారు. చాలా బాగుంది అది కూడా. మనం ఫెర్రీ దగ్గరికి వచ్చేసాము. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అంతా. వీళ్ళంతా హాలిఫాక్స్ వెళ్ళడానికి, ఫెర్రీ పైన వెళ్ళడానికి. అది ఫెర్రీ ఫ్రీ కూడా. ఇలా నేతల డే రోజు, కెనడా డే రోజు అయితే 2 రోజులు ఫ్రీగానే ఉంటుంది, మనీ పే చేయవసరం లేదు. అలాగే ఇక్కడ మేము ఫెర్రీలో నుంచి తీసిన వ్యూ అంతా చాలా చాలా బాగుంది. అది వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి డార్ట్మౌత్ నుంచి హాలిఫాక్స్ వెళ్ళాలంటే 5 to 10 minutes పడుతుంది అనమాట. ఎంతోసేపు పట్టదు. అలాగే కారులో కానీ వెళ్తే కొంచెం ఇబ్బంది. ఇలాంటి టైంలో ఏంటంటే పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, రష్ ఉండడం వల్ల పార్కింగ్ ప్లేస్లు ఉండవు, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ట్రాఫిక్ అది కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే మేము వన్స్ a year వెళ్తుంటాం ఇలాగా ఫెర్రీ పైన కూడా. ఇది కూడా రైడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం డౌన్ టౌన్ హాలిఫాక్స్ వచ్చేసాము. ఇక్కడైతే అటువైపు రైడ్స్ ఉన్నాయి కదా డార్ట్మౌత్లో, ఇక్కడ అన్ని షోస్ చేస్తున్నారు. ఇలా ఏంటంటే పీపుల్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఈ టైంలో షోస్ అయితే చేస్తారు. వాళ్ళైతే మనం మనీ ఏం పే చేయవసరం లేదు. బట్ లాస్ట్లో ఏంటంటే ఎవరికి తగినంత వాళ్ళకైతే ఇవ్వచ్చు. వాళ్ళైతే చాలా టాలెంటెడ్గా చాలా బాగా చేస్తారు. ఆ హోలా హూప్ ఉంది కదా, అదైతే 25 kgs అని చెప్పాడు అతను చూడండి ఎలా తిరుగుతున్నాడు. చాలా కామెడీగా చేశారు షో. అలాగే టాలెంటెడ్గా ఉంది షో అంతా. అయితే చాలామంది అయితే మొత్తం అక్కడ జనం అంతా అయితే ఈ షో దగ్గరే ఉన్నారు. అంత బాగా చేస్తున్నాడు అతను. ఇక్కడ చూడండి వేరే షో జరుగుతుంది. ఇక్కడ మరీ ఉన్నారు పీపుల్స్. లైక్ చూడండి ఎటువైపు చూసినా కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, నుంచున్న వాళ్ళు నుంచున్నారు. అసలు ఎలా అంటే ఇసుకేస్తారు ఆల్దంటారు కదా, అలా ఉన్నారు. ఇతని షో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫైర్తో చేస్తున్నారు కదా. ఇలాగే ఇక్కడికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, డిఫరెంట్ టాలెంటెడ్తో వస్తారనమాట. ఇతను కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. మొత్తం ఫైర్తో అయితే ఇదే కాకుండా ఇంకా చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ చేశాడు అతను. నేనైతే ఈ వీడియోలు ఇదే క్యాప్చర్ చేశాను, కానీ ఇలాగ ఇక్కడే కాకుండా ఇంకా చాలా చాలా ప్లేసెస్లో ఇలా షోస్ అయితే చేస్తారు. ఇక్కడైతే మనం గేమ్స్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయ్యాము. ఇక్కడైతే స్టాల్ లాగా ఉంటుంది, అలాగే రెస్టారెంట్లా ఉంటుంది. ఇది ఏంటంటారో నాకైతే తెలీదు. బట్ ఇక్కడ చూడండి అక్కడ పీపుల్స్ అయితే చాలా ఎక్కువ మంది కూర్చొని డ్రింక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ సైడ్కి అయితే మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ మొత్తం వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఫుడ్ అయితే చాలా మంది పీపుల్ అయితే సెల్ చేస్తారు. అలాగే ఇక్కడ బోట్ రెంటింగ్ కూడా తీసుకోవచ్చు, 150 per hour. డౌన్ టౌన్ హాలిఫాక్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది, బాగా పీస్ఫుల్గా ఉంటుంది. బాగా ఎండ కాసినప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఇయర్కి మంచి డెవలప్ అయితే చేస్తున్నారు. బిఫోర్ అయితే ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు అయి ఉండే కాదు, కానీ ఇప్పుడైతే చాలా చైర్స్ పెట్టాడు మొత్తం బీచ్ సైడ్ అంతా. అలాగే ఇక్కడ శాండ్ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుందో. మన ఇండియాలో అయితే ఆడుకోవడానికి పిల్లలకి శాండ్తో చాలా బాగుంటుంది కదా, ఇక్కడ అయితే అలా ఉండదు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం, ఎస్పెషల్లీ వింటర్ టైంలో అయితే చాలా బ్యాడ్. ఇంకా 6 నెలలు 7 నెలలు ఇంకా అలా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇలా సమ్మర్ వచ్చినప్పుడే బయట ఉంటుంది. అలాగే ఇక్కడ పిల్లలకి శాండ్తో ఆడుకోవడానికి అయితే ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది కదా. అలాగే ఈ బీచ్ దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బౌన్సీ క్యాసిల్స్ అవి పెట్టారు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు అయితే వాళ్ళ అవుట్ఫిట్స్ మనం వేసుకున్నారు. ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ భలేగా ఉన్నాయి. అందరూ మన ఇండియన్స్ అయితే అందరూ వాళ్ళకేసే చూస్తున్నారు. చాలా బాగా వచ్చారు వాళ్ళైతే. అయితే నైట్ 10 o'clock అయిపోయింది. అందరమే ఎదురు చూస్తున్నాం ఫైర్ వర్క్స్ గురించి. ఇక్కడ ఏంటంటే కెనడా డేకి నేతల డేకి చాలా బాగా వేస్తారు ఫైర్ వర్క్స్. చాలా ఎక్కువ ఉంటాయి, 10 minutes కంటిన్యూగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మొత్తం అందరూ ఫైర్ వర్క్ కోసం వెయిట్ చేసే వాళ్ళే. ఇప్పుడైతే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి.
వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి సోనీ వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.